హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు వివేత 16 యూట్యూబ్ ఛానల్. మా ఛానల్లో మొత్తం విలేజ్ బ్లాగ్స్ ఉంటాయి. విలేజ్లో ఎలా ఉంటుంది లైఫ్ స్టైల్ అండ్ విలేజ్లో ఉండే అంటే కల్చర్ అవన్నీ చూడడానికి మా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇస్రాకు. అంటే పురాతన కాలంలో మనకు ఆ బఫ్ ప్లేట్స్ లేవు అనమాట. ప్లేట్లు లేవు అంటే ఇప్పుడు వాడే ప్లేట్స్ అవన్నీ లేవు అనమాట. బఫ్ ప్లేట్స్ ఏమి లేవు. అప్పట్లో దీన్ని మోజి చెట్టు అంటారు, కనబడుతుందా? దీన్ని మోజి చెట్టు అనమాట. మోజి చెట్టులో ఈ ఉండే ఆకులు, ఈ ఆకుల్ని తెంపి ఇస్త్రా కుట్టేవాళ్ళు అనమాట. ఆ మోజి చెట్టు ఆకు ఎట్లా ఇస్త్రా కొడతాం అనేది మా టాపిక్ ఇవ్వాలా, ఎట్లా కూడా చూపెడతాం. జస్ట్ స్టే ట్యూన్. సో ఫ్రెండ్స్, ఇవి మోజి ఆకులు అంటారు. ఇది మోజి ఆకులు అంటారు. ఇది మోజి చెట్టు. మోజి చెట్టు నుంచి మనం ఆకులు తెంపుకున్నాం. ఈ ఆకులు కూడా మనం ఇస్త్రా కుట్టుకుంటాం. ఆ కుట్టుకునే విధానం చూపెడతాం. ఇప్పుడు ఈ ఆకులు కదా, ఆకులు అన్నిట్లలో పెద్ద ఆకు ఏవులో చూసుకోవాలి. ఆ ఆకుని సెంటర్లో పెట్టుకోవాలి. సెంటర్లో పెట్టుకుని దాని చుట్టూ వేరే ఆకులు కుట్టాలన్నమాట. ఇది సింపుల్ లాజిక్. ఇవి ఇట్లా పెట్టుకున్నాం కదా, దీన్ని జస్ట్ తిప్పుదాం. తిప్పి ఇట్లా కుడతాం అనమాట. ఇట్లా కుడతాం. కుట్టప్పుడు ఏదంటే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు తినేటప్పుడు కూడా మనకి చేయి తాక్కుండా ఉంటుంది అనమాట. సో అంతే. తీసుకుందామా? పుల్లని ఇట్లా కనెక్ట్ పెట్టి అడ్డ పెడతాం. ఇప్పుడు ఇది ఉందా, దీన్ని ఇట్లా కుడతాం కదా. ఇట్లా కుడతాం కదా. ఇట్లా కుట్టాక ఇట్లా దీన్ని ఇరగొట్టాలన్నమాట. ఇచ్చేసి అయిపోద్ది. స్టిచ్ అయిపోద్ది అనమాట. స్టిచ్ అయిపోయి మనకు అది ఆ ప్లేట్ ఏం డ్యామేజ్ కాకుండా మనం తిన్న ప్లేట్లో సాంబార్ పోసుకుని ఏం పోసుకున్నా బయటకు రాదు. ఇస్త్రా కుట్టుకోవడం పూర్తిగా అయిపోయింది, పూర్తి స్థాయిలో. అండ్ ఇది ఆకు, ఇది ఇస్త్రా ఆకు అనమాట. చూడండి, పైకి లేరా. సో ఇది ఇస్రాకు. దీంట్లో మనం అప్పట్లో మన వాళ్ళు భోజనం వేసుకొని తినేవాళ్ళు అనమాట. మనం పడేస్తే ఆ ప్లాస్టిక్ డీకంపోజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కానీ ఇది డీకంపోజ్ అవ్వడానికి జస్ట్ ఒక 1 వీక్లో డీకంపోజ్ అయిపోద్ది. దానివల్ల నేచర్ సాయిల్ అనేది, ఫర్టిలిటీ అనేది ఖరాబ్ కాదు. దానికి ఫర్టిలిటీ పరంగా ఉంటుంది. దీనివల్ల మనకు ఇంకో ఉపయోగం కూడా ఉంది. అంటే ఈ ఆకు తీసుకొని మన తాత వాళ్ళు అంటే పాత జనరేషన్ వాళ్ళు సిగరెట్ లాగా చేసుకునేవాళ్ళు. సిగరెట్ పొగాకు లాగా చేసుకునే వాళ్ళు అంటే చుట్ట చేసుకునే వాళ్ళు అనమాట. ఈ ఆకుని ఏదో విధంగా వాళ్ళు మలిచి చుట్టలాగా ఇక్కడ తాగేదన్నమాట. సో ఆకులతో చాలా ఏమంటారు, చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు కూడా మీ చుట్టుపక్కలలో మోదాకులు ఉంటే ట్రై చేసి మీరు కూడా ఇలాంటివి పాటించండి. అంటే ప్లాస్టిక్ వాడకం కొంచెం తగ్గియండి, నేచర్ని సేవ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please do subscribe and share the video. Thank you.